హాయ్ అండి. నేను మీ మీనాక్షి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సంపంగి ముగ్గులతోటి మనము వేణి అల్లుకుందాము. సో, 3 లైన్స్ వచ్చి బాగా మందంగా వేణి రావడం కోసము నేనిలా 4 లైన్స్ ఆఫ్ థ్రెడ్ యూజ్ చేశాను. 4 లైన్స్‌లో కూడా ఈచ్ లైన్‌కి 2 లైన్స్ ఆఫ్ థ్రెడ్ యూజ్ చేశాను. ఎందుకంటే మందంగా ఉన్నప్పుడు మొగ్గ మనకు తెగదు. అండ్ అడిషనల్‌గా స్టార్టింగ్ నాట్స్ ఏసుకోవడం వల్ల మనకి పూలు విడిపోకుండా ఉంటాయి. మీరు వూలైనా యూజ్ చేసుకోవచ్చు. వూలైతే అప్పుడు తక్కువ లైన్స్ ఏసేసుకుంటే సరిపోతుంది. ఇలా లైన్‌కి మధ్యలో ఒక్కొక్క ఫ్లవర్‌ని గుచ్చుకుంటూ నేను 2 ప్యాటర్న్స్‌లో వేణి అల్లుకున్నా అండి. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఒక వేణి రెడీ అయిపోతుంది. సో, అటు ఇటు సంపంగి మొగ్గలొచ్చి మధ్యలో సంపంగి మొగ్గలో కూర్చున్న రోజ్ బడ్ తోటి ఒక ప్యాటర్న్ యూజ్ చేశాను. అండ్ అన్నీ కూడా సంపంగి మొగ్గల్లో యూజ్ చేసిన రోజ్ బడ్స్ తోటి ఒక ప్యాటర్న్ యూజ్ చేశాను. చూసారా ఎంత అందంగా వచ్చిందో వేణి. హాఫ్ అన్ అవర్‌లో ఇంత మంచి వేణి వస్తున్నప్పుడు మనం బయటెందుకు తీసుకొచ్చుకోవాలండి కొనుక్కొని. చు ఇది ఇంకా పెట్టుకున్నప్పుడు ఇంకా ఎంత అందంగా ఉంటుందో. ఒకసారి చూడండి ఈ పిక్ చూసారా? చానా బాగొచ్చింది వేణి. నేను మధ్యలో గోవర్ధన యూజ్ చేశాను. మీకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు మధ్యలో మీరు. చానా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థాంక్ యూ.